దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. అదేగల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరొక పర్యాయం ఆ జీవం కలిగిన దేవుని మాటలు అందించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి ఆ కృప కలిగిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి ఆ మాటలు జాగ్రత్తగా వినమని కోరుతున్నాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదురని వ్రాయబడి ఉంది అక్కడ. ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మళ్ళీ చదువుతాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదురని ఉంది. యాక్చువల్గా ఏమైనా ఉండాలి అంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండాలి. ఎందుకు ఈ మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే ఇది కొంచెం తర్జుమాలో వ్యత్యాసం అంతే. బైబిల్ తర్జుమాని వ్యతిరేకించేంత గొప్ప పండితులమేం మనం కాదు, కానీ దాన్ని విమర్శించే అంత జ్ఞానులమేం కాదు, కానీ మూల భాషల నుండి మన భాషలోకి వచ్చేటప్పటికి అనేకమైన భాషలు దాటి వచ్చింది అది. కాబట్టి కొంచెం వ్యత్యాసం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంత మాత్రాన మనం ఏదో పెద్ద జ్ఞానం కలిగినటువంటి వాళ్ళలాగా దాన్ని విమర్శించి తర్జుమా చేసిన వాళ్ళు తప్పు తర్జుమా చేశారు, ఇంతంత పెద్ద మాటలు ఏం వాడవలసిన అవసరం ఏం లేదు. కొంచెం దాన్ని అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది అంతే. దట్స్ ఆల్ ఎనఫ్. ఇక్కడ ఏమని ఉండాలి అంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండాలి. బీ పర్ఫెక్ట్ దేర్ఫోర్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్ అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అది దాని యొక్క మీనింగ్. అంతేగాని మనం పరిపూర్ణులం కాదు. అంటే ఒకవేళ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేది అంటే మనం కూడా పరిపూర్ణులమనే ఆ ఫీలింగ్లో బ్రతికేస్తారేమో. పరిపూర్ణత వేరు, పరిపక్వత వేరు. పరిపక్వత అంటే మెచ్యూరిటీ, పరిపూర్ణత అంటే ఫుల్ఫిల్డ్, పూర్తి చేయడం, పూర్తిగా ఉండడం అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి మెచ్యూరిటీ, ఉదాహరణకి మెచ్యూరిటీ అంటే లోకంలో పాపంలో యేసు ప్రభును తెలియక అసలు దేవుడు మళ్ళీ ఎందుకు పుట్టించాడు, మళ్ళీ పుట్టించిన దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, మానవ జీవిత పరమార్థం ఏంటి, ఇవన్నీ కూడా గ్రహించి యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందినటువంటి వ్యక్తి మెచ్యూరిటీలోకి వచ్చాడు, అంటే పరిపక్వతలోకి వచ్చాడు. అంటే తన జన్మ పరమార్థం అతనికి అర్థమయ్యింది, అంటే పరిపక్వతలోకి వచ్చేసాడు. అయితే పరిపక్వతలోకి వచ్చినంత మాత్రాన పరిపూర్ణుడు కాదు. పరిపక్వతలోకి వచ్చినటువంటి వ్యక్తి పరిపూర్ణుడు అయ్యేలాగా తన్ను తాను పెంపొందింప చేసుకోవాలి, తన్ను తాను చెక్కుకోవాలి, తన్ను తాను మలుచుకోవాలి, తన్ను తాను సిద్ధపరచుకోవాలి. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అంటే మారు మనసు పొందేసినంత మాత్రాన వాళ్ళు పర్ఫెక్ట్ కాదు. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. అంతెందుకు అపొస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఆయన యొక్క స్వారూప్యం మనలోకి వచ్చేంత వరకు, అంటే అది వెంటనే జరిగే పని కాదు, దానికి చాలా సమయం పడుతుంది. సమయమే కాదు, అందుకు తగిన విధంగా మనల్ని మనం రూపొందించుకోవాలి. ఆ విధమైనటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. క్రీస్తు స్వారూప్యం మనలో కనబడే స్థాయిని మనం తెచ్చుకోవాలి. అందుకే పేతురు అన్నాడు, తన అడుగు జాడలలో మనం నడిచిపోనట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయిన చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సంపూర్ణతలోనికి రావాలి. అసంపూర్ణత వేరు, సంపూర్ణత వేరు కదా. మనం చాలాసార్లు అంటాం, అరే సగం సగం పనులు చేయకరా, సగం సగం జ్ఞానం, సగం సగం తెలివితేటలు, సగం సగం పనులు, అరకొర పనులు అంటాం కదా. అంటే వాళ్ళకి ఏది పూర్తిగా తెలియదు అనమాట. అన్నిట్లో వేలు పెడతాడండి వీడు, ఏది పూర్తిగా తెలియదండి అని చెప్తారు, చూసారా. కాబట్టి భక్తి అనేది అసంపూర్ణంగా ఉండకూడదు. భక్తి అనేది సంపూర్ణ స్థాయికి చేరుకోవాలి. సంపూర్ణ స్థాయికి చేరుకోవాలి అంటే అది దేవుడు చేసే పని కాదు. అది రక్షణ ఇవ్వడం అనేది దేవుడు చేసే పని. ఇచ్చిన రక్షణ ద్వారా నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళడం అనేది నువ్వు చేసుకునే పని. అది డే బై డే, డే బై డే, డే బై డే, దినదినము దినదినము నిన్ను నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి తెచ్చుకోవాలన్నమాట. కాబట్టి అసంపూర్ణమైన భక్తిలో ఉండి పరిపక్వత చెందినంత మాత్రాన నేనేదో యోగ్యుణ్ణి యోగ్యురాలు అనుకుని పరలోకం వెళ్ళిపోతానని అనుకుంటే చాలా పొరపాటు. లేకపోతే దేవుడు నన్ను అంగీకరించేస్తాడు అని అనుకుంటే అది బుద్ధిహీనత అనమాట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశేషమైన సంగతిని ఈరోజు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. కనుక
మనం పరిపూర్ణమైన భక్తిని చేయాలి. గమనించండి. అంతేగాని అసంపూర్ణమైన పనులు మనలో ఉండకూడదు. భక్తిలో చాలామంది అసంపూర్ణతలోనే ఉన్నారు. కాబట్టి సంపూర్ణతలోకి మనం రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో మోషే ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన మాట కూడా మీ ముందు ఉంచుతున్నాను. ద్వితీయోపదేశకాండం 6:5 ఆయన అంటాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. అంటే అన్నిటిలో కూడా పూర్తి హృదయపూర్తిగా, పూర్ణమైన ఆత్మతో, అంటే ఆత్మలో సంపూర్ణంగా, శక్తిలో సంపూర్ణంగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అదన్నమాట. శక్తి అనే మాట ఎందుకు వాడనుకుంటున్నారు అంటే, మనం ఈరోజు శక్తికి మించిన పనులు ఏం చేయంగా, శక్తికి మించిన పనులు కాదు, కనీసం శక్తికి తగ్గ పనులు కూడా చేయం. మనం ఇంకా తక్కువ పనులే చేస్తాం. పూర్ణ శక్తితో బలం తెచ్చుకుని మరి చేయాలన్నమాట. అదేనమాట విషయం. కాబట్టి అందుకే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అంటే సంపూర్ణమైన భక్తి. జాగ్రత్తగా వినాలని ప్రభు పెట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీకు కొన్ని సందర్భాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. కయీను, హేబేలు మీరు గమనించి చూస్తే, అంటే కయీనులో భక్తి లేదా? కయీను దేవుని దగ్గరికి రాలేదా? కయీను దేవునికి అర్పణ చెల్లించలేదా? చూసారు? అంటే కయీనులో పరిపక్వత ఉంది కానీ పరిపూర్ణత లేదు. పరిపూర్ణత ఉంటే కనుక నిజంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితోనే దేవుణ్ణి సంతోషపెట్టేలాంటి పని చేసి ఉండేవాడు, తద్వారా దీవించబడి ఉండేవాడు. చూడు, తనకంటే చిన్నోడు హేబేలు. అసలు యాక్చువల్గా పెద్దోడు చిన్నోడు చెప్పాలి, కానీ చిన్నోడు పెద్దోడు కంటే జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు. అక్కడ అతను చేసినటువంటి ఆ అర్పణను లేక ఆ బలిని దేవుడు అంగీకరించాడు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తోంది. ఎంత అవమానకరమైన విషయం అండి. దేవుడు తృణీకరించే భక్తి చేసి సంతోషపడతావేంటి? దేవుడు నీ భక్తిని అంగీకరించే విధంగా చేసుకోగలుగుతున్నావు లేదో చూడాలి. నీకు నువ్వు సాటిస్ఫై అయిపోయి, నాకు నేను సాటిస్ఫై అయిపోయి మన భక్తి ఓకే అని అనుకుంటే కుదరదు. ఓకే చేయవలసింది దేవుడు. అదే జరిగింది కదా పరిసేయుడు సుంకర విషయంలో. ఇద్దరు దేవాలయానికి వచ్చారు, ఇద్దరు ప్రార్థన చేశారు, ఇద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ దేవుడు ప్రశంసించిన విషయం ఎవరిదంటే కనుక సుంకర్ని ప్రశంసించాడు. అతనికంటే ఇతను నీతిమంతుడని. అఫ్కోర్స్ అది ఉపమానమే, అది యేసుప్రభువే చెప్పారు. ఎందుకు చెప్పారనుకుంటున్నారు? ఇందుకే. కాబట్టి చూస్తారు, కయీనులో మెచ్యూరిటీ ఉంది కానీ కయీనులో ఫుల్ఫిల్గా చేసేటువంటి భక్తి లేదు. గమనించండి. అందుకే ఆ అసంపూర్ణమైన అర్పణను దేవుడు అంగీకరించలేదు. సంపూర్ణమైనటువంటి అర్పణను ఆయన అంగీకరించినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తోంది. ఓర్పా, రూతు చూడండి మీరు. యాక్చువల్గా రూతుతో పాటు ఓర్పా కూడా బయలుదేరింది బెత్లెహేంకి రావడానికి. అంటే ఆవిడలోనూ మెచ్యూరిటీ ఉంది. ఆవిడ తన స్వదేశాన్ని, స్వజనాన్ని అన్నింటినీ వదులుకొని ఆమె కూడా వచ్చేయడానికి సిద్ధపడింది. ఆమె ఏమీ తనకు తానుగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోలేదు. నయోమి చెప్పిన మాటలకు ఆమె ప్రలోభపడింది. మనల్ని ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వాటిని గమనించుకోవాలి. సంఘాలలో జరిగేది అదే, సమాజంలో జరిగేది అదే. దేవునిలో యోగ్యంగా నడిచే నీ బ్రతుకును వాళ్ళు తప్పుత్రోవ పట్టించడానికి నేను మ్యానిపులేట్ చేస్తారు. అంటే వాళ్ళ బుద్ధిహీనత నీకు కూడా ఇంజెక్ట్ చేస్తారు. ఆ బుద్ధిహీనతకి నువ్వు లోనైపోయి నువ్వు కూడా వాళ్ళకిలాగా ప్రవర్తించి నష్టపోకూడదు. ఇప్పుడు నయోమి చూడండి ఏం చెప్తుందంటే, ఇది మీ స్వజనం, ఇది మీ స్వదేశం, మీరు వయసులో ఉన్నారు, మీరు పెళ్లి చేసుకోవచ్చు, అక్కడ మీకు పెళ్ళి అవ్వదు, అక్కడ మీకు ఆస్తి లేదు. ఇలాగా ఆమె చెప్పినటువంటి మాటలు ఆమెను ప్రభావితం చేశాయి. తద్వారా ఆమె ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. చూసారా? అసంపూర్ణమైనటువంటి స్థితిలో ఉండిపోయింది ఆవిడ. అదే మీరు రూతుని గమనించి చూస్తే నయోమి అంది, నీ తోటి కూడా వెళ్ళిపోయింది కదా, నువ్వు వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదని చెప్పినప్పుడు యెహోవా ఆమె హృదయమును దృఢపరిచిన నయోమి గ్రహించి. గమనించండి. చూసారా? ఇప్పుడు రూతులో మెచ్యూరిటీతో పాటు, రూతులో పరిపక్వతతో పాటు పరిపూర్ణత కూడా కనబడుతుంది. అంటే చూసా, సంపూర్ణత. అందుకే ఆమె హైలైట్ అయింది, అందుకే ఆమె దీవించబడింది, అందుకే ఆమె ఆశీర్వదింపబడింది, అందుకే దేవుడు ఆమెను హర్షించాడు. ఓర్ప మళ్ళీ మీకు ఎక్కడ బైబిల్లో కనబడదు. అదే ప్రారంభం, అదే ముగింపు కూడా. ఆవిడ గురించి వినే విషయాలకు వస్తే కనుక అదే ప్రారంభం, అదే ముగింపు. ఇక మరలా ఆమె గురించి విషయాలు ఏవి కూడా కనబడవు. కానీ రూత్ అయితే విశేషమైన స్థానాన్ని ఆమె అలంకరించి దేవుని చేత ఆశీర్వదింపబడే స్థాయిని ఆమె సంపాదించుకోగలిగిందంటే ఆమె సంపూర్ణమైన భక్తిని చేయగలిగింది. యాషావు, యాకోబు వీళ్ళిద్దరిని మీరు గమనించి చూడండి.
యాషావుకి మెచ్యూరిటీ ఉంది, అందుకని ఆశీర్వాదాలు కావాలని అడిగాడు తండ్రిని. ఆ ఆశీర్వాదాలు పొందగూరు అతను కన్నీళ్లు విడుచుచు దానికోసం ఎంత వెదికినను మారు మనసు పొందిన అవకాశం అతనికి దొరకలేదు. అతనికి తెలుసు, కానీ పరిపూర్ణత అంటే ఏంటో తెలుసా? అవసరమైతే దేవుని కోసం మన ప్రాణాన్నైనా వదిలేసుకోవాలనుకునేది పరిపూర్ణత. అలా కాకుండా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం దేవుని వాడుకోవడం కేవలం పరిపక్వత. అంటే నీ దేవుని తెలుసుకుని దేవుని ద్వారా దీవించబడడం మాత్రమే నీకు తెలిసింది తప్ప ఆ దీవెన నీ జీవితంలో స్వతంత్రించుకోవాలంటే నువ్వు పరిపూర్ణతలోనికి వెళ్ళాలనే విషయం నీకు తెలియలేదు. అదన్నమాట విషయం. కాబట్టి ఇప్పుడు యాషావు చేసిన తప్పు ఏంటి అంటే కనుక అతనికి ఆశీర్వాదాల గురించి తెలుసు, ఆశీర్వాదాలు అమ్ముకోకూడదనేటువంటి జ్ఞానం అతనికి ఉంది, కానీ లౌకికమైనటువంటి విలువల కోసం దాన్ని అమ్మేసుకున్నాడు. మళ్ళా అతనికి అవసరం వచ్చినప్పుడు అది కావాలంటే దొరికేస్తుందని అనుకుంటున్నాడు. ఈరోజు కూడా చాలామంది అంతే, అవసరానికి భక్తిని వాడుతూ ఉంటారు వీళ్ళు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అవసరానికి భక్తిని వాడొద్దు, వాడిన ప్రయోజనం ఉండదు. నేను అలా అవసరానికి భక్తిని ఉపయోగించేవాడిని చూసినప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్గానే చెప్పేస్తాను మన సంఘాలలో. కొన్నిసార్లు మనసులో అనుకుంటాను, పాపం వీళ్ళకి అర్థం కావట్లేదు, అది పనిచేయదు. పాపం మీరు ఉపయోగిస్తారు కానీ దాన్ని అది పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే దానికి గల కారణం, ఇప్పుడు ఉదాహరణ చూడండి, మీరు ఏటీఎంలో మీ కార్డు పెట్టినప్పుడు అందులో అమౌంట్ లేదనుకోండి, ఏం చెప్తుంది? అందులో తగినంత సొమ్ము లేదు కదా, మీ ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అయింది, ఎందుకంటే సఫిషియెంట్ ఫండ్స్ లేవు, అందువల్ల మీ ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అయింది. కాబట్టి డిక్లైన్ అవ్వడానికి గల కారణం ఉంది అక్కడ. కాబట్టి ప్రియులరా, ఈ సమయంలో మీకు అర్థం అవ్వాల్సిన విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. మనం పరిపక్వతలోకి వచ్చాం, దాన్ని ఏం చేస్తున్నామంటే ఆ పరిపక్వతతో కూడినటువంటి భక్తిని మన అవసరాల కోసం వాడుకుంటున్నామే తప్ప పరిపూర్ణతలోకి వెళ్ళి ఆశీర్వదింపబడాలనే ఆలోచన మనం కలిగి ఉండలేకపోతున్నాం. అదే ఓర్పకు రూతుకున్న తేడా, అదే కయ్యనుకు హేబెలుకున్న తేడా, అదే యాషావుకి యాకోబుకున్న తేడా. చూసారా, పరిపూర్ణతలో ఉన్నాడు కాబట్టి యాకోబు తన కడుపు కాల్చుకుని లౌకికమైన వాటిని దైవికమైన వాటి కోసం వదిలేసాడు. అంటే భౌతికమైన వాటిని వదులుకుంటేనే ఆధ్యాత్మికమైనటువంటి విలువలు లభిస్తాయి అనేటువంటి జ్ఞానం ఎందుకు వచ్చింది అంటే అతను పరిపూర్ణతలోనికి వెళ్ళాడు. దీనికి గల కారణం ఏంటో తెలుసా మీకు? యాషావు వేటయందు నేర్పరు, అంటే అతని యొక్క ఏకాగ్రత అంతా కూడా లోకం మీద ఉన్నటువంటి పరిస్థితి అతనిది, లోకం మీదకి వెళ్ళిపోతాడు అతను. కానీ యాకోబు సాధువై గుడారములలో నివసించేడు వాడు, అంటే ఇతని ఏకాగ్రత అంతా కూడా భక్తి మీద ఉంది. అందుకే చూసారా, ఇతను డే బై డే భక్తిలో ఎదిగాడు, అతను డే బై డే లోకంలో ఎదిగాడు. అందుకే లోక సంబంధమైన విషయాల కోసం దైవికమైన అమ్మేసుకున్నాడు, దౌర్భాగ్యం. కానీ దైవికమైన విషయాల కోసం భౌతికమైన వాటిని అమ్మేసుకున్నాడు యాకోబు. అది తేడా, పరిపూర్ణతకి అపరిపూర్ణతకి ఉన్నటువంటి తేడా అదే. అబ్రహాము లోతుకున్న తేడా కూడా అదే. మీరు అబ్రహాము లోతుని గమనించి చూడండి. అబ్రహామును పిలిచింది అబ్రహాం, లోతుని పిలిచాడు దేవుడు, పిలవలేదు. కానీ అబ్రహాం కంటే ముందు ఇది సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది పిలువబడినటువంటి సేవకులేమో పాపం దేవుని మీద ఆధారపడి ఇంకా ఆ పరిస్థితిలోనే ఉన్నారు, దినదినం ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మీరు గమనించి చూస్తే ఈ కలుపబడినటువంటి వాడు మాత్రం సెటిల్ అయిపోవాలి లైఫ్లో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఈ పిలువబడిన సేవల నుంచి సలహా ఏంటంటే పిల్లల గురించి ఆలోచించడం ఏంటి? రేపన్న రోజున మన పరిస్థితి మనల్ని ఎవరు చూస్తారు? ఇంతవరకు మీరు ఒక ఇల్లు కట్టలేకపోయారు, ఒక స్థలం కొనలేకపోయారు, మీరు ఎలాగైతే ఎలాగా అంటే వాళ్ళు నడుస్తున్నటువంటి ఆ అపరిపూర్ణతతో కూడినటువంటి భక్తిలో మనల్ని కూడా నడవమని చెప్తారన్నమాట. పిలుపు ఉన్నటువంటి విలువకు పిలుపు లేని దానికి అదే తేడా, గమనించండి. కాబట్టి చూసారా, పిలిచింది అబ్రహాముని దేవుడు, కలిసింది లోతు ఆయనతో. అయినా దేవుడు అబ్జెక్షన్ చేయలేదు పాపం, ఎందుకంటే అబ్రహాం సోదర కుమారుడు తెచ్చుకుంటాడు కాబట్టి కాదని అనలేదు దేవుడు. ఈయన తొందరగా సెటిల్ అయిపోయాడు. తొందరగా సెటిల్ అయిపోతే మన గ్రేట్ అనుకుంటున్నారు ఏంటో చాలామంది. అంటే తొందరగా మనం ఫోకస్ అయిపోవాలి, తొందరగా మనం అందరికీ తెలియపరచబడాలి. పబ్లిసిటీ, ఈరోజు పబ్లిసిటీకి ఉన్నంత ప్రాధాన్యత సామాన్యం ఎందుకు చాలామంది చెప్తారు. కాబట్టి థంబ్నెయిల్స్ పెట్టండి, మినిస్ట్రీ పేరు పెట్టండి, బ్యాక్గ్రౌండ్ ఇలా చేయండి. ఏంటి ఇవన్నీ అవసరమా? చూడండి, ఇది స్పాట్లో దేవుని వాక్యాన్ని ఎమర్జెన్సీగా అందించాలి. ఇవన్నీ చూడడంతో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప వాక్యాన్ని వినే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నేను ఇలా చెప్తుండగా మధ్యలో మా ఆరాధన సమయాలు వచ్చిందనుకోండి, అది చదువుతారా, ఇది వింటారా? నా అకౌంట్ నెంబర్ వచ్చిందనుకోండి, అది చూస్తారా, ఇది వింటారా? మా మినిస్ట్రీ పేరు వచ్చిందనుకోండి, అది చూస్తారా, ఇది వింటారా? ఎందుకు వచ్చిన పనులు ఇవి? దేవుడు హెచ్చిస్తే ఆగదండి, హెచ్చు కలుగజేయవాడు దేవుడని చెప్పి దేవుని వాక్యం తెలియపరిచింది.
చూసారు, తనకు తానుగా హెచ్చింపబడదాం అనుకుని బూడిద మిగిలింది ఆయనకి. అబ్రహాం దేవుడు చూసారు ఎలా హెచ్చించాడు. శాశ్వతమైనటువంటి ఫలితాన్ని అతడు పొందినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తోంది. మీకు గడిచిన నా వర్తమానంలో చెప్పాను, అతను మహారాజు వలె ఉన్నాడు అనేటువంటి మాటను అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు ఉపయోగించారు. అయ్యా నువ్వు మా మధ్య మహారాజు వలె ఉన్నావు. ఆదికాండం 23:6 అయ్యా నువ్వు మా మధ్య మహారాజు వలె ఉన్నావు. చూసారు, దేవుడిచ్చేది ఎప్పుడు శాశ్వతమైనది, విలువైనది, అది ఆశీర్వాదకరమైనది. అది గుర్తుంచుకోండి. కాబట్టి మనం లోతు లాంటి స్వభావాన్ని కనపరచకూడదు. చూసారు, కాబట్టి ఇప్పుడు ఏమైంది? అసంపూర్ణమైనటువంటి భక్తి అయింది. అఫ్కోర్స్ ఈయన నీతిమంతుడని చెప్పింది బైబిల్. నీతిమంతుడైన లోతు దినదినము తన మనసును నొప్పించుకుంటను. ఏంటిది? నొప్పించుకున్నప్పుడు ఏం చేయలేని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చెప్పలేదా బైబిల్లో? దుష్టులు ఆలోచన చెప్పుకున్నాడు, ఒక పాపలు మార్గం నిలువుక అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించాలి. ఇప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకి, అతని పశువుల కాపర్లకి గొడవ వచ్చినందుకే కదా మనం విడిపోవాలనేటువంటి భావన ఆయన చెప్పినప్పుడు వెంటనే ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి అలాంటప్పుడు అతడు దినదినము మనసు నొప్పించుకుంటున్నప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి? అది వేరు మళ్ళీ. చూసారా, మనం చాలా వరకు రాజీ పడిపోతాం లౌకికమైనటువంటి విషయాలతో. అందుకే జీవితంలో ఆశీర్వదింపబడడం. పాపంతో రాజీ పడకూడదు, పాపులతో రాజీ పడకూడదు. అఫ్కోర్స్ వాటిని మనం కట్ చేసేసుకోవాలి. అవి ఎప్పుడైతే మనం కట్ చేసుకుంటామో అప్పుడే మనం ఫలితాన్ని పొందుతాం. చూసారా, అక్కడే ఉండిపోయాడు. అందువల్ల ఏమైంది అంటే తొందరగానే సెటిల్ అయ్యాడు, కానీ తొందరగానే అతని అన్ని స్పాయిల్ అయిపోయినాయి. మొత్తం స్మాష్, ఒక్కటి కూడా మిగలలేదు. మొత్తం బూడిదైపోయినట్లుగా దేవుని వాక్యం తెలియపోతుంది. అతని భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అతని కుమార్తెలు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు. అన్నీ పొరపాట్లే. చివరికి అతను గురించినటువంటి విషయాలు మనం గమనించి చూస్తే శాపగ్రస్తంగా కనబడతాయి, ఆశీర్వాదకరంగా కనబడలేదు. మరి నీతిమంతుడే కదా, నీతిమంతుడైన లోతని ఉంటుందిగా. నీతిమంతుడే మెచ్యూరిటీలో ఉన్నవాడే, కానీ పరిపూర్ణతలో లేడైన. అందుకే చూసారా, ఆయన గురించినటువంటి మార్గదర్శకమైనటువంటి విషయాలు ఏమీ బైబిల్లో ఉండవు. ఆయన్ని సామెతకు ఆస్పదంగా చెప్పాలి తప్ప, ఒక చెడుకు ఉదాహరణగా చెప్పాలి తప్ప, మంచికి ఉదాహరణగా చెప్పే విషయాలు ఏమీ లేవు ఆయన దగ్గర. కాబట్టి చూసారా, అసంపూర్ణమైనటువంటి భక్తి. అసంపూర్ణమైన భక్తి ఏం చేస్తుంది అంటే, అతను కన్నులెత్తి చూచినప్పుడు ఏం కనపడితే, కన్నులెత్తి చూసి కనపడితే సొదొమ గొమొర్రా కనపడుతుంది. ఇప్పుడు మనం కన్నులెత్తి చూస్తే ఏం కనపడుతుంది? బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, బంగారాలు కావాలి, స్థలాలు కావాలి, పొలాలు కావాలి, ఇల్లు కావాలి. ఏం చేసుకుంటావు ఇప్పుడు? ఇంకా అర్థం కావట్లేదు జనాలు. అందరి థాట్ ఎలా ఉందంటే, మళ్ళీ ఇదంతా మళ్ళీ ఫ్రెష్గా చక్కగా ఎలా ఉండొచ్చు అలా ఉండొచ్చు. మట్టి తోలించుకునేవాళ్ళు, మొక్కలు వేసుకునేవాళ్ళు. ఎందుకు తోలిస్తున్నావు మట్టి? పోనీ ఇది అవుతుందో లేదో చూడు. అయిందా చేతి, కానీ మరి కంగారే ఉంది. ఇప్పుడు ఈ టైంలో పెళ్ళిళ్ళకి కంగారు పడుతున్నారు, ఇల్లు కట్టడానికి కంగారు పడుతున్నారు, రకరకాల కొనడాలు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. వాక్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తి చేయడం అంటే అది నిజంగా హాస్యాస్పదమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకు అలా చేస్తున్నారంటే దానికి గల కారణం అసంపూర్ణమైనటువంటి భక్తి. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభుపేట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఒక్క విషయాన్ని నేను తొందరగానే ముగిస్తాను. ఒక్క విషయాన్ని బైబిల్లో నేను మీకు చూపిస్తాను, దాన్ని జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 16వ వచనం మొదలుకొని 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని కనుక మనం గమనించి చూస్తే, మిగుల ఆస్తి గల ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యవన ప్రాయంలోనే ఇతను దైవికమైనటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేశాడంటే గ్రేటే. ఈవెన్ మోషే చూసారా, పెద్దవాడైనప్పుడు అతను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఐగుప్తు ధనమును విడిచిపెట్టాడు. వెరీ గుడ్ కదా. యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు యోసేపుని మనం గమనించి చూస్తే ఆయన పాపం చేయకుండా జైలు కన్నా వెళ్ళాడు, కానీ పాపం మాత్రం చేయలేదు. తద్వారా దైవాశీర్వాదాలు అతను పొందాడు. ఇలా మన బైబిల్లో చూస్తే యవ్వన ప్రాయంలో వచ్చి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు, అంటే దైవికంగా నడిచి ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళు ఉన్నారు. బుద్ధిహీనతతో వాటిని పాడు చేసుకుని నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా దేవుని ఎరిగినటువంటి వాళ్ళే, వాళ్ళు కూడా దేవుడు తెలుసుకున్నటువంటి వాళ్ళే, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళే, వాళ్ళకు కూడా దేవుని రాజ్యం కావాలని ఆశపడినటువంటి వాళ్ళే. ఇక్కడ మీరు గమనించి చూస్తే ఈ మిగుల ఆస్తి గల యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇతను అడుగుతున్నాడు, నిత్య జీవనానికి వారసుని అవడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. ఆయన అప్పుడు ఆజ్ఞల గురించి మాట్లాడితే, అబ్బాయి ఇవన్నీ బాల్యం నుండి నేను అనుసరించేస్తున్నానని చెప్పాడు. అప్పుడు ఆయన అంటే మెచ్యూరిటీ ఉంది అతనికి, దేవుని ఆజ్ఞల గురించి మెచ్యూరిటీ ఉంది, భక్తిని గురించి మెచ్యూరిటీ ఉంది, పరలోకాన్ని గురించి మెచ్యూరిటీ ఉంది, ఆధ్యాత్మికతను గురించి మెచ్యూరిటీ ఉంది, భౌతికమైన విషయాల గురించినటువంటి మెచ్యూరిటీ అతనికి ఉంది. కానీ పరిపూర్ణత లేదు. అప్పుడు అందుకే అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అంటే
అతను పరిపూర్ణుడు కాదని చెప్పాడు యేసుప్రభువారు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేది అంటే కనుక అక్కడ ఒక మాట అంటాడండి, ఆ 19వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, పరిపూర్ణుడగుటకు నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు పరిపూర్ణుడగుటకు. అంటే అతను పరిపూర్ణుడు కాదని చెప్పేశాడు యేసుప్రభువారు. నువ్వు పరిపూర్ణుడగుటకు నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. అప్పుడు వాడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కోపం వచ్చేసింది అతనికి, చిరాకు వచ్చేసింది అతనికి. అతను అడిగింది నిత్య జీవం. గమనించండి, అది ఎలా కావాలని అడిగితే, అది ఎలా పొందగలని అడిగితే అది ఎలా పొందుతావో చెప్పాడు ఆయన. మరి నేనేం చేయాలని అడిగినప్పుడు ఇది చేయమని చెప్పినప్పుడు అది చేయాలి కదా, అది మాత్రం చేయలేదు. ఈరోజు అందరూ అంతే, దైవికమైన ఆశీర్వాదాలు పొందడానికి ఏం చేయాలో తెలుసుకుంటారు కానీ అది మాత్రం చేయరు. అందువల్ల ఆయన ఒక ఉపమానం చెప్పడం మీకు నాకు తెలుసు. క్రిందగా మనం అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను మనం చూసినప్పుడు ఒకే విషయాన్ని గురించి మీరు చూస్తే 4 సువార్తలను ఇంకా రకరకాల అనేటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ నేను చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. అయితే ఇప్పుడు ఆయన అదే చెప్పాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెప్పడానికి కారణం అదే. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని కనుక మనం ఆలోచించి చూస్తే చూసారా, ఇతనులో పరిపూర్ణత లేదు, పరిపక్వత మాత్రమే ఉంది. కాబట్టి పరిపూర్ణత ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ ఏహ్యంగా అనిపిస్తాయండి. పరిపూర్ణత వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే పైన ఉన్న వాటినే వెతుకుతాం. పరిపూర్ణత ఎప్పుడైతే మనకు వస్తుందో మనకు లౌకికమైనటువంటి ఈ కక్షలు, ఈ అసూయలు, ఈ ద్వేషాలు, ఈ కార్పణ్యాలు, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా మనం అధిగమించేస్తాం. ఈజీగా క్షమించగలుగుతాం, ఈజీగా ప్రేమించగలుగుతాం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే పరిపూర్ణతలోకి వెళ్ళినప్పుడే మనం చేయగలం. అది అప్పటి వరకు మనం చేయాలి. ఎందుకంటే పిల్లలు అంటాం, అరే నువ్వు అప్పుడే చేయలేవురా, అది నువ్వు పెద్దోడు అవ్వాలరా అని అంటాం కదా. నేను తొక్కుతానంటే అప్పుడే నువ్వు తొక్కలేవురా, నువ్వు ఇంకా పెద్దోడు అవ్వాలరా అంటాం. సపోజ్ ఏ కారు నేను డ్రైవ్ చేస్తాను, అప్పుడే నువ్వు డ్రైవ్ చేయలేవురా, నువ్వు కొంచెం పెద్దోడు అవ్వాలరా అంటాం. అంటే ఆ పరిపూర్ణత వాడికి వచ్చేంత వరకు కూడా దాన్ని చేయలేడు వాడు. కొంతమంది పిల్లలు వాడు బాల్యంలోనే మెచ్యూరిటీ అంటే తోలగలిగిన ఆలోచన వాడికి ఉన్న, తోలగలిగే పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మనం ఇవ్వము. ఎందుకంటే దానికి తగినటువంటి పరిపూర్ణత వాళ్ళకి లేదనే ఉద్దేశంతో. వాడు తోలుతాడు కానండి బండి ఇవ్వనండి, ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాడికి ఇంకా అవగాహన లేదు, వాడికి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా అందులో వాడు పరిపూర్ణుడు కాదు, దానివల్ల ప్రమాదం తెచ్చుకుంటాడు అనేటువంటి భావాన్ని మనం తెలియపరుస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూస్తే ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనం మొదలుకొని 22వ వచనం భాగంలో కనుక మనం ఆలోచిస్తే కనుక ఆ మిగుల ఆస్తి కలిగినటువంటి యవనుడు చూసారా, వాడు మెచ్యూరిటీ ఉంది కానీ వాడిలో ఫుల్ఫిల్డ్గా ఉండేటువంటి విధానాలు లేవు, దైవికమైనటువంటి సంపూర్ణమైనటువంటి విలువలు అతనిలో కనబడలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అతని గురించినటువంటి మాటలు మాట్లాడినటువంటి విషయాలు అంటే అతను గూర్చినటువంటి హెచ్చరికతో కూడినటువంటి మాటలు ఆయన తెలియపరిచాడు. అంటే ఆ స్థితిలో ఉన్నవాడు ఎవడో కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడనేటువంటి విషయాన్ని తెలియపరిచేశాడు. సరే, ఇకపోతే కొంచెం కిందకి పెడితే కనుక మనం లేక ముందుకు పెడితే కనుక లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో మనం గమనించి చూస్తే జక్కయ్య కనబడతాడు మనకి. ఇది చాలా అవసరమైన విషయం. ఎందుకు మీకు జక్కయ్యని జ్ఞాపకం చేశాను అంటే ఆ యవ్వనుడైనటువంటి మిగుల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి నిత్యరాజ్యాన్ని పొందడానికి నేను ఏం చేయాలని అడిగినప్పుడు నువ్వు పరిపూర్ణుడు అగుటకై నీకున్నవన్నీ అమ్మి బెదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. జక్కయ్యకి దేవుడు చెప్పాడా? యేసుప్రభువు చెప్పారా? ఆల్రెడీ అతన్ని పాపి అనే మనుషుడు అని చెప్పి ప్రజలందరూ అన్నారు. ఈయన పాపి అనే వాడిని బస చేసి ఉన్నాడని అన్నారు. ఇవన్నీ ఇలాంటి పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉంటే అతను అంటాడు, నా ఆస్తిలో సగం బెదలకి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా ఒకవేళ పుచ్చుకుంటే దానికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు యేసుప్రభువు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే అబ్రహాములో ఉన్నటువంటి పరిపూర్ణత జక్కయ్యలో కూడా ఉన్నది. పరిపూర్ణమైన భక్తి ఉన్నటువంటి వాడే ఈ లోక సంబంధమైన వాటి మీద విరక్తి భావం కలుగుతుంది, వీటి మీద మమకారం పెంచుకోవడం. అందుకే చెప్పాడు కదా యేసుప్రభువు వారు, లోకమునైనను లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకూడే కదా. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అవి పనికొచ్చేవి కదండి, పనికిరానివి. అవన్నీ నాశనమైపోయేవి, కోల్పోయేవి, క్షయమైనవి, మధ్యమైనవి, ఉపయోగం లేనివి. కాబట్టి ఇప్పుడు జక్కయ్యని మీరు గమనించి ఇద్దరిని మనం కంపేర్ చేస్తే, ఆ మిగుల ఆస్తి గల యవనస్తుడిని జక్కయ్యని ఇద్దరిని మనం కంపేర్ చేస్తే ఇద్దరు ధనవంతులే, ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళే. ఇద్దరు విషయంలో కూడా దేవుడు చెప్పినటువంటి విషయాలు కనుక మీరు ఆలోచించి చూస్తే
అతనిలో లేనటువంటి విలువలు ఇతనిలో కనబడుతున్నాయి జక్కేలో. దానికి గల కారణం ఏంటంటే జక్కేలో మెచ్యూరిటీతో పాటు పరిపూర్ణత కూడా స్టార్ట్ అయిపోయింది. అదే ఆ యవనస్తుడు మిగుల ఆస్తిగల యవనస్తుని కనుక మీరు గమనించి చూస్తే అతనిలో మెచ్యూరిటీ ఉంది కానీ పరిపూర్ణత లేదు. అదేవిధంగా మనం యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు కనుక మనం ఆలోచించి చూస్తే ఆ యోబు గ్రంథంలో యోబు భార్య అంటది ఆ 2వ అధ్యాయంలో, ఇంకనూ యథార్థతను వదలకుందువా, ఆ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అంటుంది. అంటే చూసారా, ఆమెకు మెచ్యూరిటీ ఉంది. అంటే ఆమె యథార్థత అనే విషయం చెప్పింది. ఆమె కూడా దేవుని గురించే మాట్లాడింది, భక్తి గురించి. ఆమె తన భర్తతో పాటు భక్తిలో నడిచిన వ్యక్తే. ఆమె ఏమీ అన్యపరమైన విషయాలు ఏమీ చేయలేదే. యాకోబు భార్య రాహేల్లాగా గృహదేవతని తెచ్చుకోలేదు. లేయేలాగా, లేయన్న పెద్ద విశేషం అనుకుంటారు అందరూ. యాకోబు భార్య రాహేలు గృహదేవతను తెచ్చుకుందని అంటారు, కానీ ఆ గృహదేవత పేరు కొడుకు పెట్టింది లేయ. తెలుసా మీకు? చాలామందికి ఈ విషయం తెలియదు. అదృష్ట దేవత పేరే పెట్టింది కాబట్టి ప్రియుల దాగు అనేటువంటి పేరు పెట్టింది. కనుక చాలామంది ఓన్లీ రాహేల్ ఒక్కటే పొరపాటు చేసిన వ్యక్తిలాగా మనం ఆలోచిస్తాం, కానీ లేయ చేసిన తప్పు కూడా అదే. ఇది నా అదృష్టమే కదా అని చెప్పి అతనికి గాదు అని పేరు పెట్టింది. క్షమించండి, ఇందాక నేను దాగు అన్నట్టు అని అనుకుంటున్నాను. గాదు అని పేరు పెట్టింది. గాదు దేవత అంటే అదృష్ట దేవత. రాహేలు గాదు దేవతను తెచ్చుకుంటే లేయ అదే పేరు తన కొడుకు పెట్టింది. కానీ యోబు భార్య అలాంటి పిచ్చి పనులు ఏం చేయలేదే. ఈవెన్ అబ్రహాం భార్య కూడా మీరు గమనించి చూస్తే ఆమె బిడ్డ కోసం ఆతృతపడి ఒకవేళ హాగర్ ద్వారా బిడ్డ పుట్టించాలనుకుంది, కానీ అన్యపరమైనటువంటి దేవునికి కోపం కలిగించి వ్యర్థమైన ఆరాధన వైపు వెళ్ళదు సుమా. ఇక్కడ మీరు యోబు భార్యను మీరు గమనించి చూస్తే ఆమె దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు ఏం చేయలేదు. కాకపోతే ఆమె భక్తి అంటే కేవలం ఏ విధంగా ఆలోచిస్తుందంటే దేవుడు అన్నీ ఇస్తే దేవుని ద్వారా అన్నీ పొందుకోవాలి, దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలి, అన్నీ బాగుంటేనే దేవుని మనం భక్తి చేయాలి, లేకపోతే దేవుని వదిలేయాలనేటువంటి స్థాయిలో మాత్రమే ఉంది ఆవిడ. అంటే పరిపూర్ణతలోకి వెళ్ళలేదు అది. ఆ వాక్య భాగాన్ని కనుక మనం గమనించి చూస్తే అందుకే యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు, దేవుని వల్ల మేలు అనుభవింప తగిన కీడు అనుభవింప తగదా, నోటి మాటతోనైనా నువ్వు యోబు పాపం చేయలేదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తాం. మార్తా మరియా చూడండి మీరు, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా సమయం అయిపోద్ది. అసలు యేసుప్రభుని ఇంటికి తీసుకొచ్చింది మార్త, తన ఇంటికి యేసుప్రభుని పరిచయం చేసింది మార్త. కానీ మరియా ఆయన పాద దగ్గర కూర్చుని ఆయన చెప్తున్న విషయాలు వింటూ లీనమైపోయింది. ఇక లౌకికమైన విషయాలు మర్చిపోయింది. అదే పరిపూర్ణతలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెంతసేపు వాళ్ళ ఏకాగ్రత దేవుని మీదే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మందిరాల్లో ఆరాధించడానికి అవకాశం లేక ఇలాగ ఏదో మొబైల్ ఫోన్స్ పట్టుకుని నానా తిప్పలు పడి ఆరాధనలన్నీ కూడా సంఘస్థులకు చేరేలాగా నానా తిప్పలు పడి పంపిస్తుంటే వీళ్ళు చెప్పేటువంటి సాకులు ఇంకా వినలేదని కొంతమంది, నాకు స్మార్ట్ ఫోన్ లేదండి అందుకు నేను వినలేకపోయినని కూడా కొంతమంది, పనుల్లో ఉన్నప్పుడు తర్వాత చూస్తానని అనేవాడు ఇంకొంతమంది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అరే ఇదేంటి అనుకుంటున్నారు? ఇది ముఖ్యం. ఇది నీ దగ్గర లేకపోతే ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి తప్పదు. ఇప్పుడు నీళ్ళ కోసం వెళ్ళట్లేదా, వస్తువుల కోసం వెళ్ళట్లేదా, ఆరోగ్యం కోసం వెళ్ళట్లేదా? నేను రమ్మన్నాడా డాక్టర్ గారు మా హాస్పిటల్కి వచ్చి నువ్వు చెక్ చేయించుకోమని చెప్పాడా? ఆయన నిద్రపోనివ్వు, నువ్వు లేపు మరీ ట్రీట్మెంట్ చేయించుకుంటావు. ఈరోజు దైవికమైన విషయానికి వచ్చేటప్పటికంటే మాకు స్మార్ట్ ఫోన్ లేదండి అందుకు మేము చూడలేకపోతున్నామండి, లేకపోతే ఇంకా వినలేదండి ఇప్పుడు వింటానండి, ఇలా రకరకాలుగా చెప్తుందని నాకు చాలా అది బాధకు గురి చేస్తున్నాను. ఏంటి ఇంత ప్రయాసపడి ఇలాంటి పరిస్థితులు అసలు ప్రాముఖ్యమైనదే భక్తి. ఇప్పుడు ఇది తప్ప వేరే ఏం లేదు. ఇక ఇప్పుడు దీన్ని కనుక తిరస్కరించి ఈ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కనుక ఆ తర్వాత రొమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. భూజనులందరూ రొమ్ము కొట్టుకుందరూ చెప్పాడు, జాగ్రత్త. ఆ పరిస్థితి తెచ్చుకోకముందే వెతుక్కోవాలి. ఇది వెతుకుడి మీకు దొరుకును. ఇది నీ ఇష్టానుసారంగా నీకు అనుకూలం ఉంటే చేసేది కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అనుకూలత ఉంటే చేస్తారన్నమాట, లేకపోతే చేయరన్నమాట. టీవీ ఎందుకు కొనుక్కున్నావు, ఫ్రిడ్జ్ ఎందుకు కొనుక్కున్నావు, వాషింగ్ మిషన్ ఎందుకు కొన్నావు, ఇవన్నీ ఇన్వర్టర్తో సహా ఇవన్నీ ఎందుకు కొనుక్కున్నామంటే అవన్నీ నీకు ఇప్పుడు కొనుక్కోమని కూడా చెప్పట్లేదు నేను. కనీసం అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే అసలు ఇప్పుడు నేనంటే మా పరిచయను ఉద్దేశించి చెప్తున్నాను. ఆ పరిచయలు పక్కనే అందరూ కూడా ఒక్కసారి అది వింటానంటే వినిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
కనీసం అంతెందుకు, కనీసం ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం, లేకపోతే ఫోన్ చేసి దేవుని గురించిన విషయాలు అడుగుదాం, ఇలాంటివి లేవు. అంటే ఆ టైంలో ఏదో అనుకూలంగా ఉంది కాబట్టి భక్తి చేసేవాడు, ప్రతికూలంగా ఉంది కాబట్టి వదిలేసావు అంతే. ఇది కరెక్ట్ కాదు. మార్త యేసుప్రభు వారి విషయం, దేవుని విషయంలో మంచి ఆమె విలువలు కనపరిచింది, ఆయన ఆహ్వానించింది, ఆయన తీసుకొచ్చింది, ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి పరిచయం చేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు ఆయన చెప్పే మాట ఏంటలేదు ఆవిడ. అందుకే చెప్పాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వేం చేస్తే ఎవరికి కావాలి? దేవుని మాట వినాలి. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు అన్నాడు. ఇజ్రాయేలు నా మాట వినుము అని చెప్పాడు. కాబట్టి మాట వినాలి. మరియ వింటుంది. మళ్ళీ ఆవిడ అంటుంది, ప్రభువానికి చింత లేదా? ఇంటికి తీసుకొచ్చిన గెస్ట్ని ఎవరైనా అలా అంటారా? మరియని పిలిచి ఆవిడ అనాలి, ఏంటి నువ్వు కూర్చుని మాట్లాడుతున్నా, ఇక్కడ పనులన్నీ పెట్టుకుంటే రా అని చెప్పి మరియని అనాలి. ఆవిడ అంటుంది, ప్రభువానికి చింత లేదా అని అంటుంది. అప్పుడైనా అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన వాటి గురించి విచారించుచున్నావు, కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. చూసారా, పర్ఫెక్ట్. అదనమాట. ఇందాక నేను కొన్ని విషయాలు చెప్పాను. హేబెల్ పెర్ఫెక్ట్, రూత్ పెర్ఫెక్ట్, అబ్రహాం పెర్ఫెక్ట్, జక్కయ్య పెర్ఫెక్ట్. చూసారా, ఇక్కడ మీరు వస్తే మరియా పెర్ఫెక్ట్. వాళ్ళు సంపూర్ణతలోకి వెళుతున్నారన్నమాట. అంటే వాళ్ళు కేవలం మెచ్యూరిటీతో ఆగిపోలేదు. మెచ్యూరిటీ అంటే పరిపక్వతలో నుండి పరిపూర్ణతలోనికి వెళుతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీ యొక్క హృదయంలో ఈ సమయంలో ఎలాంటి ఆలోచన కలుగుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి పరిపూర్ణతతో కూడినటువంటి భక్తిని చేయడానికి ప్రయత్నించు. భక్తి అనేది కేవలం దేవుణ్ణి తెలుసుకోవడం గొప్ప కాదు, దేవునిలోకి అడుగు పెట్టడం గొప్ప కాదు. భక్తిని ఏదో ట్రెడిషనల్గా ఆచారపరంగా సాంప్రదాయ సిద్ధంగా చేయడం గొప్ప కాదు. ఆ భక్తిలో సంపూర్ణులు అవ్వాలి. అందుకే చెప్పాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో, సంపూర్ణులగుటకు సాగెదము అని అంటాడు. పౌలు అంటాడు, పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు అని చెప్తాడు. యేసుప్రభువే చెప్పారు ఆ యవనస్తుడికి, ఆస్తి గల యవనస్తుడికి అన్నాడు, నువ్వు పరిపూర్ణుడు ఒకటకై నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. నిజంగా దైవికమైనటువంటి పరిపూర్ణత మనకి ఏర్పడినప్పుడు వేరే విషయాల మీద మనకి ఆతృత ఉండదండి, ఆసక్తి ఉండదు. దైవికమైన విషయాల మీద మన యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంతసేపు ఆయన గురించి ఆలోచిస్తాం, ఎంతసేపు మన భక్తిని పెంపొందింపు చూసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ అసూయలు, ద్వేషాలు, వీటికి స్వస్తి పలుకుతాం. అందరినీ ప్రేమించగలుగుతాం, అందరినీ క్షమించగలుగుతాం. మ్యాక్సిమం మన యొక్క కదలిక, చలనం, ఉనికి, మన ఆలోచనలు పూర్తిగా దైవికమైన వాటి మీద మాత్రమే ఉంటాయి. అందుకే సార్ మరియ తన్మయత్వం చెందిపోయింది. ఆమె ఇక వేరే విషయాలన్నీ మర్చిపోయింది. ఇక లోకంలో లేదా ఆవిడ, ఆధ్యాత్మికమైన విలువల్లో లీనమైపోయింది. అందుకని చెప్పి మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. కాబట్టి నేను ఈ క్లుప్త వర్తమానంతో ముగించేస్తున్నాను. ఈ మాటలు మీ మీద ప్రభావితం చేయాలని నేను కోరుకుంటున్నాను. అసంపూర్ణమైన భక్తిని చేస్తూ దాంతో సంబరపడిపోవద్దు. అసంపూర్ణమైన భక్తి వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అంతెందుకు అర్ధాగిలిగా పెడితే ఏమంటారు? అందుకే అంటాం, అర్ధాగిలిగా పెట్టకూడదు కదండి, పెడితే కడుపు నిండా పెట్టాలండి అని చెప్తాం. ఇప్పుడు సారేపతి విధురాలు కూడా ఏలియాతో ఏమందనుకుంటున్నారు, మేము పెట్టాం, మాకే లేదు, నీకెలా పెడతాం అని అనలేదు ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, అయ్యో తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉన్నాయి, అంటే చాలని పరిస్థితి ఉంది మా దగ్గర, కాబట్టి నీకు సంతృప్తిగా పెట్టలేము అనే భావాన్ని చెప్పింది. ఆయన అన్నాడు, అదంతా అసలు అవసరం లేదు, అందులో తొలి ముద్ద చాలు. చూసారా, మొదటిది దేవుని దగ్గరికి వస్తే పొందే ఆశీర్వాదం అదే. మరి ప్రథమ ఫలాల గురించి అందుకే బైబిల్ తెలియపరిచింది. దశమ భాగాన్ని గురించి కూడా అందుకే చెప్పింది. ఇవి ఆశీర్వాదానికి చేసుకునే పనులు చేసుకుంటే చేసుకోలేకపోతే మానే, నో ప్రాబ్లం. ఆశీర్వాదాలు కావాలనుకుంటే చేసుకోవాలి, వద్దనుకుంటే వదిలేయచ్చు. దానికి పెద్ద రాద్ధాంతం చేసి ఇలా ఇవ్వాలా, ఇలా చెయ్యాలా, ఇలా ఇమ్మంటున్నాడు, ఈ మాటలన్నీ ఎందుకండి? నువ్వు ఇవ్వకపోగా మళ్ళీ కామెంటరీ ఎందుకు? అది వద్దు, అలాంటి పనులు చేయొద్దు దయచేసి. ఇప్పుడు ఇక్కడ ఆయన ఒక చక్కని మాట చెప్పాడు, అదంతా అవసరం లేదు, అందులో తొలి ముద్ద కాల్చుకుని తీసుకురమ్మన్నాడు. ఆ మిగతాది నువ్వు నీ కొడుకు ఆ అప్పమ్మలు కాల్చుకుని తినండి అని చెప్పాడు. నిజంగా ఆమె కాల్చుకుని తీసుకొచ్చి పెట్టింది. ఆయన తిని త్రాగి లేచి వెళ్ళిపోయాడు. దైవజనుడు తింటే తాగితే ఏడుస్తాం మనం, తినేస్తున్నారు, తాగేస్తున్నారు, వచ్చి పడిపోతుంది. ఆయన తింటే త్రాగితేనే మనకు ఆశీర్వాదం. ఆయన తిని త్రాగి లేచి వెళ్ళిపోయాడు. కరువున్నత కాలం తొట్లు పిండి తక్కువ కాలేదు, బుడ్లో నూనె అయిపోలేదు. చూసారా? కాబట్టి అంటే అక్కడ నేను ఈ భాగాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, అక్కడ ఆమె చెప్పేటువంటి విషయం ఏంటంటే అర్ధాకలితో పెట్టకూడదు కదా అనే భావాన్ని చెప్పింది. అప్పుడు ఆయన అదంతా అసలు నాకు అవసరం లేదు, అందులో తొలి ముద్ద చాలు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే కనుక, సగం పనులు
సగం సగం భక్తి, సగం సగం తెలివితేటలు, సగం సగం జ్ఞానం, ఈ అరకొర పనులు మానేసి భక్తిలో ఫుల్ఫిల్డ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మెచ్యూరిటీలో ఉన్నాం మనం. గ్రేట్, నిజంగా గ్రేట్ అండి. మనం సర్వాధికారిని దేవుడిని తెలిసేసుకున్నాం. యేసుక్రీస్తులో మన యొక్క పాపాలని కడుక్కొని శుద్ధీకరించబడి ఆయన పిల్లలుగా మనం ఆయత్తపరచబడ్డాం. ఇప్పుడు నిత్యరాజ్యానికి వారసులుగా ఉండేటువంటి అర్హతలు మనకు వచ్చేసాయి. దీంతోపాటు మనం చేయవలసిన పని ఏంటంటే డే బై డే, దినదినము మనం సంపూర్ణులమగుటకై మనం సంపూర్ణులం కావాలి. సంపూర్ణతలోకి రాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు హర్షించడు, దేవుడు దీవించడు. అంతేకాదు, నిత్యత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సంపాదించుకోలేం. ఆ మిగుల ఆస్తిగల యవనస్తుడికి అదే చెప్పాడు. వాడికి నిత్యరాజ్యం కావాలన్నాడు, కానీ వాడికి నిత్యరాజ్యం లేదనే విషయమే బైబిల్ స్పష్టంగా తెలియపరిచేసింది. వాడు ప్రవేశించడం దుర్లభం, ఎందుకంటే వాడు సంపూర్ణుడు అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళలో లేదన్నమాట. కాబట్టి యేసు ప్రభుని తెలుసుకుంటే సంబరపడిపోద్దు సుమా. ఏదో పాటలు పాడి ప్రార్థన చేసి ప్రసంగాలు చేసి బలబుద్ధి లెక్చర్లు ఇచ్చేసినంత మాత్రాన అది భక్తి అనుకుంటే కరెక్ట్ కాదు. ఎంతసేపు ఎదుటి వాళ్ళని నువ్వు చనిపోతే ఏమైపోతావు, నీకు భయం ఉందా, దేవుడు ఉన్నాడు జాగ్రత్త, ఏంటి టైటిల్స్. యాక్చువల్గా మనం ఎదుటి వాళ్ళకి అవి చెప్పడం కోసం మాత్రమే కాదు అవి. అట్ ద సేమ్ టైం మనం దాన్ని అనుసరిస్తూ దాన్ని అందించడానికి మనం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నొప్పించే విధంగా కాకుండా సాత్వికంతో, సహృదయంతో ఎదుటివాడు అర్థం చేసుకునేటువంటి విధంగా వాటిని మనం అందించగలిగితే తద్వారా వాళ్ళు బాగుపడతారు, దీవించబడతారు. అది మనకు దీవెనకరంగా ఉండగలుగుతుంది. విమర్శ మన ఆయుధం కాకూడదు. విమర్శ ఎప్పుడైతే నీకు ఆయుధమైందో అవమానాన్ని నువ్వు ధరించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఈరోజు విమర్శ పెద్ద ఆయుధం అయిపోయింది. చాలా వరస్ట్గా, అంటే ఆ నోటికి ఏమొస్తుందో కూడా వాళ్ళు ఆలోచించకుండా అలాంటి పదాలనే వాడేస్తున్నారు. అది ఏమాత్రం కూడా మంచి పని కాదు. తీర్పు తీర్చు మనుషుడు, ఆ విషయంలో నువ్వు నిరర్థుడవై ఉన్నావు అని చెప్పాడు. అంటే ఉత్తరము చెప్పలేని వాడవై ఉన్నావు. తీర్పు తీర్చుట నీ పని కాదు. మ్యాక్సిమం మనం ప్రేమతోనూ సాత్వికంతోనూ మన యొక్క మాదిరితో దేవుని వైపుకు ప్రజల్ని నడిపించాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనల్ని ఎదుటివాడు స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు ఆశీర్వదింపబడాలి. తద్వారా మనం దేవుని చేత హెచ్చింపబడి అందరూ నిత్యత్వంలో ఆయన ఇచ్చే విలువలు పొందడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. కాబట్టి మరలా మూలవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులుగా ఉండాలి. ఉండెదరు కాదు, పరిపూర్ణులుగా ఉండాలి. బీ పెర్ఫెక్ట్, ఉండాలి. అలా నువ్వు ఉండాలి అనుకుంటే కనుక నిన్ను నువ్వు సంపూర్ణురాలుగా నిన్ను నువ్వే తయారు చేసుకోవాలి. అలా తయారు కానంత వరకు ఆ భక్తి వ్యర్థమే. అందుకే చెప్పాడు కదా బైబిల్లో, మీరు గమనించి చూస్తే, వారు పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేక ఉన్నారు. అదన్నమాట. కాబట్టి భక్తి పైకి చూపించేది వేరు, దాని శక్తితో చేసేది వేరు. దాని శక్తిని మనం అనుభవించినప్పుడే అప్పుడు ఈ లోక సంబంధమైన ఆస్తి నీకు అది ముఖ్యంగా అనిపించదు. ఈ లోక సంబంధమైన అధికారాలు, ఈ లోక సంబంధమైన గొప్పతనాలు, ఈ లోక సంబంధమైన విలువలు ఏది కూడా నీకు రుచించవు. అది ఎప్పుడైతే లోపిస్తుందో, అంటే ఆ పరిపూర్ణత ఎప్పుడైతే నీకు లేదో, అప్పుడు వీటి మీదకు నువ్వు ఆకర్షించబడతావు అనమాట. కాబట్టి మనం పరిపూర్ణులుగా ఉండాలనేటువంటి ఉద్దేశమే దేవుడు కోరుకున్నాడు. అంతే. ఎందుకంటే చాలామంది తల్లులు తమ పిల్లల గురించి చెప్తాడు, ఏమంటే 3 సంవత్సరాలు వచ్చింది ఇంకా మాట్లాడలేదండి, ఇంకా నిలబడలేకపోతున్నాడండి, ఇంకా నడవలేకపోతున్నాడండి. అంటే పిల్లలు దినదినము వాళ్ళు ఏం కోరుకున్నారంటే వాళ్ళు ఎదగాలని, వాళ్ళు నడవాలని, వాళ్ళు మాట్లాడాలని. ఒక స్థాయికి వచ్చేటప్పటికి వాడు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. వీడు పుట్టినప్పుడు అసలు బ్రతుకుతాడని అనుకోలేదండి, ఈరోజు నిజంగా వాడిని చూసి నాకు ఆశ్చర్యంగా ఉందండి. వాడు కడుపును పుట్టిన పిల్లలు నాకంటే ఎత్తుగా ఉన్నారండి. చూసారు, అంటే తన కొడుకు పరిపూర్ణతలోకి వచ్చాడు. లౌకికంగా పరిపూర్ణతలోనే ఉంటానండి. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చేసావు, వెరీ గుడ్. కానీ ఆధ్యాత్మికమైన పరిపూర్ణతే కావాలి. మరి దాన్ని సంపాదించుకుందాం, దైవాశ్రలు పొందుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. నా ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ వర్తమానాలు వినడంలో మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేయమని ప్రభువుపేట మిమ్మల్ని కోరుతున్నాను. ఎస్పెషల్లీ నేను ప్రతిరోజు కూడా నా అనుదిన ప్రార్థనలలో ఒకసారి కాదు, అనేక మార్లు, ఒక దినంలో అనేక మార్లు నేను ప్రార్థించే విషయాలలో
అతి ప్రాముఖ్యమైన విషయంగా ఉండేటువంటి విషయం ఏదంటే సబ్స్క్రైబర్స్ కూడా. వాళ్ళ నిమిత్తం కూడా నేను ఎక్కువగా ప్రార్థిస్తున్నాను. కనుక మీ ప్రార్థన అవసరాలు కూడా మీరు తెలియపరచండి, అందరికీ దీన్ని అందించండి. దీంట్లో మీరు పాలుభాగస్తులు కండి ఎక్కువ మందికి దేవుని వాక్యాన్ని మనం అందించగలుగుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.